హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్న తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, మనకి 26 సెప్టెంబర్ అంటే రేపటి నుంచి మనకి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో అమెజాన్లో వచ్చరికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాగే ఫ్లిప్కార్ట్లో వచ్చరికి బిగ్ బిలియన్ స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో ఈ సేల్స్ ఏంటంటే మనకి అమెజాన్లో వచ్చరికి హెచ్బిఐ కార్డ్స్ మీద మీకు ఆఫర్స్ వస్తాయి, అలాగే ఫ్లిప్కార్ట్లో వచ్చరికి మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ మీద మీకు అయితే డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో రెండు సేల్స్లో మనకి అప్ టు 10% అయితే డిస్కౌంట్ వస్తుంది. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే 7,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపం ఏ ఫోన్ కూడా చూద్దాం అనమాట. సో ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, సో ఈ వీడియో మీరు కాపీ అనొచ్చు, లేకపోతే లైక్ ఎట్లా అంటే లేట్ అయిపోయింది కదా వీడియో రావడం, వేరే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మీరు ఏదైనా అనుకోవచ్చు. నాకు ఈరోజు కాలేజ్కి వెళ్ళి నేను వచ్చాను. సో యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ రావాల్సిన వీడియో నేను ఇప్పుడు వచ్చి నేను రికార్డ్ చేసుకున్న టైం అయ్యేసరికి 9 అవుతుంది అనమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం అయితే మా ఎఫర్ట్స్ మీకు నచ్చి మా దగ్గర కంటిన్యూ ఉందనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే 7,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపు ఏ ఫోన్ ఎందుకు 7,000 ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, 7,000 రూపాయల లోపు ఫోన్స్ అనేవి మీకు తీసుకున్నట్టు తీసుకోపోయినా ఒకటే బ్రో. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేశాను, మీరు తీసుకున్న తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు కదా బాగాలేదని చెప్పేసి. ఇప్పుడు మనకి 5G వచ్చేసింది ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో, విలేజెస్లో మీకు 5G వచ్చేసింది. సో ఆ బడ్జెట్లో 5G ఫోన్స్ ఏంటంటే మనకి ₹700 5G ఫోన్స్ ఏమీ లేవు, 4G ఫోన్స్ వస్తున్నాయి అనమాట. సో అందుకే నేను రికమెండ్ చేయట్లేదు, అందుకే మీకు చెప్తున్నాను 7,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపు అని. సో 7,000 నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. సో ప్రతి బడ్జెట్లో నేను ఒక 2 ఫోన్స్ లేదా 3 ఫోన్స్ చెప్తాను, ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి మీకు కన్ఫ్యూజ్ చేయను. ఎందుకంటే ఫోన్స్ డీల్స్ అన్ని రివీల్ అయిపోయినాయి, కుప్పలు ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. 12,000, 13,000 ఆ ఫోన్ ఈ ఫోన్ అని చెప్పి చాలా ఉన్నాయి. సో మీరు అవి ఏం పట్టించుకోవద్దు, మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే ఇస్తాను అనమాట. సో మీకు ఒక లిస్ట్ చెప్తాను. సో ప్రతి ప్రైస్కి ఒక 2 మొబైల్స్ చెప్తాను, మీరు లేట్ తీసుకోవాలి కూడా నేనే చెప్తాను. లైక్ మీకు ఏ సెట్ అవుతుందో కూడా చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని అయితే ఫోన్ తీసుకోవచ్చు. వీడియో మాత్రం చాలా క్లారిటీ అండ్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఒకవేళ మీరు మంచి ఫోన్ కొనాలనుకుంటే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో 7,000 రూపాయల దగ్గర మనకి పోకో M6 అయితే ఉందన్నమాట. సో ఈ ఫోన్ మీకు ఎయిర్టెల్ కొలాబరేషన్తో వస్తుంది, ముందే చెప్తున్నాను. ఇందులో మీకు 5G సపోర్ట్ ఉంటుంది, కాకపోతే ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ వేసుకుంటే మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఇది మీకు MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సో బేసిక్ కెమెరాస్ అన్నీ ఉంటాయి అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు ఆ ప్రైస్కి అంతంత మాత్రమే ఉంటుంది. బేసిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు 7,500 రూపాయలు మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే, ఒక 5G ఫోన్ మీకు ఎంట్రీ లెవెల్లో కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ముందే చెప్తున్నాను, ఎయిర్టెల్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది అనమాట ఈ ఫోన్లో అయితే. సో ఇది మీకు 7,500 రూపాయలకి అయితే మీకు సేల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం 10,000 రూపాయల దగ్గరికి వెళ్తే, అక్కడ మనకి మోటో నుంచి ఒక ఫోన్ అయితే ఉందన్నమాట, మోటో G45 5G అని చెప్పేసి. సో ఈ ఫోన్లో వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 6H ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 10,000 రూపాయల లోపు ఈ స్పెక్స్ ఆఫర్ చేసే ఫోన్ ఇది ఒకటే ఉంది. సో 5G ఫోన్ కావాలి, మంచి క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కావాలనుకుంటే మనకి 10,000 రూపాయల లోపు మోటో G45 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం 15,000 రూపాయల లోపు దగ్గరికి వెళ్తే, 15,000 రూపాయల లోపు ఇక్కడ మీకు పోకో X6 అయితే వస్తుంది అనమాట. సో ఈ రేంజ్లో అంటే ఈ ప్రైస్ రేంజ్లో పోకో X6 కొట్టే ఫోన్ అయితే లేదు. ఎందుకని అలా చెప్తున్నానంటే, ఇది మీకు 20,000 దగ్గర లాంచ్ అయిన ఫోన్ ఇప్పుడు మీకు 15,000గా వస్తుంది. ఇది మీకు 5G క్యాబిలిటీ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీకు ఇందులో బెస్ట్ క్వాలిటీ, నేను చెప్తున్నాను కదా 25,000 రూపాయల లోపు దీనికన్నా బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అయితే ఏ ఫోన్లో లేదు. ఎందుకంటే ఇందులో మీకు 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా మీకు డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. సో ఇది మీకు 12 డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7H ప్రాసెసర్తో వస్తుంది. 25,000 రూపాయల లోపు దగ్గర ఉన్న ప్రాసెసర్ ఇక్కడ మీకు 15,000కే వస్తుంది. సో ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 5100 mAh బ్యాటరీతో వస్తుంది, 67 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫోన్లో వచ్చరికి ఈ ఫోన్ మీకు 15,000 రూపాయలకి కిల్లర్ చాయిస్ అవుతుంది. ఒకవేళ మీకు 15,000 నుంచి 16,000 మధ్యలో కెమెరాస్ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటే, అక్కడ మీకు మోటో G85 5G వస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 6H ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మనకి ఏదైతే 10,000 రూపాయల దగ్గర ప్రాసెసర్ ఉందో ఈ ఫోన్లో అదే వస్తుంది. కాకపోతే ఇందులో మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లే అనేది మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LVD600 సెన్సార్తో వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చరికి 15,000 అయితే అవైలబుల్గా ఉంది. కరెక్ట్గా 16,000 రూపీస్కి అయితే ఈ ఫోన్ మీకు వస్తుంది. ఒకవేళ మీకు పోకో X6 వద్దు, మీకు అంత పర్ఫార్మెన్స్ అనేది అంత ప్రయారిటీ కాదు, కెమెరాస్ కోసమే కావాలనుకోండి ఈ ఫోన్ తీసుకోండి. డిస్ప్లే కూడా మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 20,000 రూపాయల దగ్గరికి వెళ్తే 20,000లో మనకి ఇక్కడ మోటో G50 ఫ్యూజన్ వస్తుంది. సో ఈ ఫోన్లో మీకు ఏంటంటే 6.7 నుంచి మీకు 120Hz కర్వ్ డిస్ప్లేతో ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది,
13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చారు మీకు 19,999 కదా వస్తుంది. సో 20,000 రూపీస్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా మంది ఏంటంటే మోడల్లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది అదని చెప్పేసి అంటున్నారు. మీరు హెవీగా వాడినప్పుడు ల్యాగ్ అవుతుంది అనమాట ఫోన్ అనేది, గుర్తుపెట్టుకుని కెమెరా ఇంటర్ఫేస్ కావచ్చు అన్నీ మీకు కొంచెం ఇష్యూ అయితే ఉంది. కానీ మీరు నార్మల్ యూసేజ్ అంటే నార్మల్గా వాడే వాళ్ళకైతే ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. కెమెరాస్ అనేవి కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి అనమాట. సో 20,000కి అయితే మీకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఒకవేళ ఇది మీకు వద్దు అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకో ఫోన్ చెప్పమంటే అక్కడ నథింగ్ ఫోన్ 2A ఉంది. గుర్తుపెట్టుకుని నథింగ్ ఫోన్ 2A మీకు క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆప్టిమైజేషన్ అనేది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు ఛార్జర్ అనేది మీరు మళ్ళీ అడిషనల్గా సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇవి ఏమి వద్దు అనుకుంటే మోటో G50 ఫ్యూజన్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా అడిషనల్గా ఛార్జర్ తీసుకోవాలనుకున్నా కానీ నథింగ్ ఫోన్ 2A తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 20,000 దగ్గర మీకు పర్ఫార్మెన్స్ కోసం లైక్ ఎట్లంటే మేము హార్డ్ కోర్ గేమర్ బ్రో మాకు గేమింగ్ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటే అక్కడ మీకు పోకో X6 Pro అయితే ఉంది. సో 20,000 రూపాయలు దీన్ని కొట్టే ఫోన్ ఏది లేదు. సో ఇది మీకు 18,999 అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్లో మీకు MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో గేమింగ్ కోసం చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ కావచ్చు, డిస్ప్లే కావచ్చు అన్ని బాగుంటాయి. 1.5K రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో బ్యాటరీ కూడా మీకు 5160 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కెమెరా దగ్గర ప్రాబ్లం అనమాట. లైక్ ఎట్లా మీకు కెమెరాస్ అనేవి యావరేజ్గా ఉంటాయి. సో చెప్పాను కదా, కెమెరాస్ కోసం కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2A కానీ మోటో G50 ఫ్యూజన్ కానీ తీసుకోండి. పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం పోకో X6 Pro తీసుకోండి. సో 3 ఆప్షన్స్ ఇచ్చాను. పర్ఫార్మెన్స్ కోసం పోకో X6 Pro, కెమెరాస్ కోసం అయితే నథింగ్ ఫోన్ 2A కానీ మోటో G50 ఫ్యూజన్ కానీ. ఇంకా 20,000 పైకి వెళ్తే మీకు ఇక్కడ 21,000కి iQOO Xenon S Pro వస్తుంది. ఇది ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. లైక్ ఎట్లా మనకి పర్ఫార్మెన్స్ కానీ కెమెరాస్ కానీ ప్రతి ఒక్కటి మీకు కొంచెం బ్యాలెన్స్డ్గా అయితే ఉంటాయి అనమాట. సో కెమెరాస్ మరీ తోపని చెప్పలేం, పర్ఫార్మెన్స్ మరీ తోపని చెప్పలేం. అన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ iQOO నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి. సో నేను ప్రతి ఫోన్ యొక్క స్పెక్స్ అనేవి చెప్పి వీడియో లెంత్ పెంచేసి మీకు బోర్ కొట్టించను. సో స్పెక్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ ఫోన్లో ఏదైనా ఒక ఫోన్లో మీకు మైనస్ ఏమైనా ఉంటే, సో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తాను. అది మీరు గుర్తుపెట్టుకుని అయితే ఫోన్స్ తీసేసుకోండి డైరెక్ట్గా. సో మళ్ళీ నేను స్పెక్స్ చెప్పి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ అవుతుంది అనమాట. అదే అవసరం లేకుండా నేను డైరెక్ట్గా మొబైల్స్ చెప్తాను, చెక్ చేసుకోండి, తీసేసుకోండి. ఒకవేళ నా మొబైల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా చెప్తాను, నేను మెన్షన్ చేస్తాను. ఈ ఫోన్లో ఇలా పలానా ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అవ్వచ్చు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అయితే. సో 21,000 దగ్గర iQOO Xenon S Pro తీసుకోండి. ఇది నెక్స్ట్ 21,999కి 22,000కి పోకో F6 అయితే వస్తుంది అనమాట. 22,000కి గేమింగ్ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటే పోకో F6 అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ని కొట్టే ఫోనే లేదు. దాదాపు మనకి 50,000 దగ్గర ఉండే ప్రాసెస్ తీసుకొచ్చి వీళ్ళైతే 20,000 దగ్గర తెస్తున్నారనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు 20,000 లోపు పోకో X6 Pro చెప్పాను కదా. ఒకవేళ మీ బడ్జెట్ ఒక 3,000 మీరు పెంచుకోగలిగితే పోకో F6 మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు అప్డేట్స్కి ముందు ఫోన్ ఒకలా ఉంది, అప్డేట్స్ తర్వాత మీకు చాలా చేంజ్ అయిపోయింది. కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. ఫోన్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LVD 700 సెన్సర్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. గేమింగ్ కోసం కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. దీన్ని కొట్టే ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ లో ఏది లేదు. నెక్స్ట్ 25,000 నుంచి 30,000 దగ్గర చూసుకుంటే 26,000కి అక్కడ మీకు OnePlus Nord 4 అయితే వస్తుంది. బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. 26,000కి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. లైక్ ఎట్లంటే మీకు 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది, మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఉంటుంది అనమాట. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts కి సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చి పడేస్తుంది అనమాట. అసలు మీకు మిగతా ప్రైస్ రేంజ్లో ఏ ఫోన్ చూసుకున్నా కానీ ఇంత బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రాదు. సో ఈ ఫోన్ మీరు తీసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. 26,000కి చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడొచ్చు, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, మెటల్ బాడీతో వస్తుంది అనమాట. మీకు బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ OnePlus నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. OnePlus అంటే చాలా మంది ఏంటంటే OnePlus కైనా మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి, గ్రీన్ లైన్ ఇష్యూ అని చెప్పేసి అంటున్నారు. గ్రీన్ లైన్ ఇష్యూ AMOLED OLED డిస్ప్లే ఉన్న ఏ ఫోన్ కైనా వస్తుంది. అది అప్డేట్ సెట్ అవ్వకపోతే వస్తుంది, కానీ అన్ని ఫోన్స్కి వస్తుంది. ఈ ఫోన్కి రాదు, ఆ ఫోన్ కోసం చెప్పలేము. వస్తే మన కర్మ, రాకపోతే మన అదృష్టం అనుకోవాలి అంతే. ఇంకా నాది OnePlus 11R ఫోన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా నేను అక్కడ రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. హాఫ్ ఫోన్ రికార్డ్ చేస్తున్నాను, అందులోనే ఎడిట్ చేస్తున్నాను. 8 months నుంచి అయితే నేను వాడుతున్నాను. సో ఈ ఫోన్ మీద ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అయితే నేను చేస్తాను. సో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఈ సేల్స్ ఉన్నాయి, అంతకుముందు ఒక 2 months వీడియో చేయలే కాబట్టి కుదరలేదు అనమాట. ఒకవేళ ముందు ఇంకా స్టాక్లో ఈ ఫోన్ వస్తే దీని గురించి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు 26,000లో వస్తుంది ఆ OnePlus 11R, కానీ దాన్ని నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు OnePlus
ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి. ప్రతి ఫోన్కి వస్తుంది, మనం దేనికి రాదని చెప్పలేం. కాకపోతే ఒకవేళ చెప్పా కదా, ఒకవేళ వస్తే మన దురదృష్టం అనుకోవాలి, రాకపోతే అదృష్టం అనుకోవాలి, అంతే అనమాట. ఎందుకంటే అప్డేట్స్ అనేవి ఇప్పుడు వచ్చే ఫోన్స్కి సరిగ్గా ఆప్టిమైజ్ చేయట్లేదు, ఏదో నామకే వాళ్ళు ఇచ్చి పడేస్తున్నారు కాబట్టి అట్లా అవుతుంది అనమాట ప్రాబ్లమ్స్ అనేవి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే 26,000 దగ్గర OnePlus Nord 4 అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు OnePlus నుంచి ఫోన్ వద్దు అనుకుంటే దానికి ఒక ఆల్టర్నేట్ చెప్పమంటే మాత్రం అక్కడ Vivo T3 Ultra ఉంది కదా, సో రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్, దీన్ని తీసుకోవచ్చు. ఇది మనకి MediaTek Dimensity 9200+ ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, డ్యూల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చరికి కొంచెం వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ లాగా కనిపిస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ OnePlus నుంచి ఫోన్ వద్దు అనుకుంటే దాని ఆల్టర్నేట్ అయితే ఇది ఒకటైతే ఉందన్నమాట ఆ ప్రైస్ లో అయితే. ఒకవేళ ఈ రెండు ఫోన్స్ వద్దు, మాకు కెమెరాస్ కోసం ఒక బెస్ట్ ఫోన్ కావాలంటే అక్కడ Moto Edge 50 Pro అయితే ఉంది. సో మోటోని ప్రమోట్ చేయదని చెప్పేసి కామెంట్స్ లో అంటున్నారు. నాకెవరు ఏ బ్రాండ్ డబ్బులు ఇవ్వదు, సో నేను కావాల్సింది లైక్ నీ ఎట్లా అంటే నాకు మంచిది అనిపించిన ఇన్ఫర్మేషన్ మీద షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఆ ఫోన్లో అయినా ప్రాబ్లం చెప్పేస్తాను, అంతేగాని ఏ బ్రాండ్ నేను ప్రమోట్ చేయను. ఆయన ప్రమోషన్ ప్రమోషన్ చేయించుకునేంత రేంజ్ కూడా మన దగ్గర లేదనమాట. ఎందుకంటే 39 సబ్స్క్రైబర్స్కి ఎవడు భయ్యా మనకి ప్రమోషన్ ఇచ్చేది, మీరు ఎలా చెప్తున్నారు చెప్పండి ప్రమోషన్ ఇస్తున్నా అని చెప్పేసి. కెమెరాస్ కోసం Moto Edge 50 Pro బెస్ట్ ఆప్షన్. 30,000 రూపాయల లోపు దీన్ని కొట్టే కెమెరా ఫోన్ ఏది లేదు. ఎందుకంటే రాసి పెట్టుకోండి, కెమెరా సెటప్ అనేది చాలా బాగుంటుంది. సో రీసెంట్గా వచ్చే మోటో ఫోన్స్ అన్నింటిలో మొత్తం కెమెరా మొత్తం చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి అనమాట, 13 MP మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 28,000 అయితే వస్తుంది ఆఫర్స్ లో. విత్ అన్ని ఆఫర్స్ కలుపుకొని మనకి 28,000 అయితే వస్తుంది. ఒకవేళ ఆ ప్రైస్ కి మీరు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే Moto Edge 50 Pro మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఆ 30,000 రూపీస్ లోపు. నెక్స్ట్ అదే 27,999 రూపాయలకి సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే వస్తుంది, అదే Samsung S23 FE. సో ఈ సేల్స్ లో హాట్ కేక్ లాగా అనమాట. సో ఈ ఫోన్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని తక్కువ ప్రైస్ లో అంటే మనకి FE సిరీస్ లోనే వస్తాయి. సో ఈ ఫోన్ లో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చరికి ఆప్టిమైజేషన్. ఇది మనకి Exynos ప్రాసెసర్తో వస్తుంది, Exynos 2200 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. ఎక్కడైతే మీరు ఫోన్ హెవీగా వాడతారో అప్పుడే మీకు హీట్ అవుతుంది అనమాట, ఇది ఒక మేజర్ ఇష్యూ. అండ్ రెండో ఇష్యూ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా మిగతా ఆ ప్రైజ్లో వచ్చే ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఇది మీకు కొంచెం వెనకే ఉంటుంది. సామ్సంగ్ మేడ్ చేసే Exynos ప్రాసెసర్లు కానీ టెన్సర్ ప్రాసెసర్లు కానీ ఇవన్నీ మీకు చాలా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో ఇది ఒకటే ఈ ఫోన్లో మేజర్ డ్రాబ్యాక్. సో ఇవన్నీ మీకు అవసరం లేదనుకుంటే Samsung S23 FE మీకు బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్కి. నెక్స్ట్ మనం 30 నుంచి 35,000 దగ్గరికి వెళ్తే 32,000 దగ్గర మనకి iQOO Neo 9 Pro వస్తుంది. ఇది మనకి 8+ 256GB వేరియంట్ అనమాట. ఒకవేళ మీరు తీసుకుంటే బేస్ వేరియంట్ తీసుకోకండి, బేస్ వేరియంట్లో మీకు UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5160 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్పెక్స్ అన్ని పక్కన పెడితే 32,000కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు గేమింగ్ కోసమే ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అండ్ 35,000 దగ్గర OnePlus 12R కూడా వస్తుంది. ఒకవేళ iQOO Neo 9 Pro వద్దు అనుకుంటే OnePlus నుంచి కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో OnePlus కూడా మనకి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో రెండు ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాకపోతే దీనిలో iQOO Neo 9 Proలో కొన్ని Q1 చిప్ ఉంటుంది. సో కొన్ని అడిషనల్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఎడ్జ్ అనేది iQOO Neo 9 Pro ఉంటే సో OnePlus 12R కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, ఒక 10% అనేది. అంతేగాని OnePlus 12R ఏం తక్కువ కాదు. సో OnePlus 12R కూడా చాలా మంచి ఫోన్. ఒకవేళ 35,000 దగ్గర మీకు OnePlus ఫోన్ కావాలనుకుంటే సో OnePlus 12R కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా 35,000 నుంచి 40,000 దగ్గర చూసుకుంటే మనకి అక్కడ 40,000 రూపాయల లోపు S23 వస్తుంది. అలాగే 40,000 రూపాయల లోపు మనకి iPhone 13 వస్తుంది, 37,999 అయితే వస్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా ఐఫోన్ గురించి ఒక వీడియో చేశాను. ఒకవేళ ఏ ఐఫోన్ కొనాలో మీకు అర్థం కాకపోతే ఒక ఫుల్ వీడియో చేశాను, అది మీకు ఎన్ని కార్డ్స్లో కానీ పైన టైటిల్ కార్డ్స్లో వస్తుంది అనమాట, అక్కడ నుంచి వీడియో చూడండి. iPhone 13 మీకు 38,000కి మంచి ఆఫరే. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఐఫోన్ కొంటున్నారు, సో ఒక బేసిక్ ఐఫోన్ కావాలి మంచిగా ఒక 3-4 ఇయర్స్ వాడదాం, ఒక 3 ఇయర్స్ వాడదాం అనుకున్నా వాడొచ్చు. iPhone 13 మీకు బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళగలిగితే డైరెక్ట్గా iPhone 15కి వెళ్ళండి. ఒకవేళ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకో 50,000 దాకా వెళ్తే, లేదు స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 37,000 రూపాయలు దగ్గరే ఉందనుకుంటే iPhone 13 తీసుకోండి. iPhone 13 తీసుకొని నెక్స్ట్ సేల్స్లో మనకి 16 ప్రైస్ తగ్గుతుంది కదా, అప్పుడు మీరు 15కో 16కో ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మీరు ఆ ఫోన్ తీసుకోవచ్చు, అలా అయినా చేయొచ్చు అనమాట. అరౌండ్ 50K దగ్గర ఇంకొక ఫోన్ అయితే ఉందన్నమాట, 47,999కి iQOO 12 అయితే వస్తుంది. సో చాలా మంచి ఫోన్ అని చెప్తా. iQOO 12 కూడా మనకి ఆ ప్రైస్కి చాలా మంచి విషయం ఆఫర్ చేస్తుంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ కూడా మీకు చాలా బాగుంది, టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 64 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి అనమాట. సో కెమెరాస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. 48,000 దగ్గర మీకు
ఐక్యూ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే ఐక్యూ 12 మీకు బెస్ట్ ఆప్షన్ ఇది అవుతుంది అనమాట. ఒకవేళ బెస్ట్ కెమెరాస్ కోసం కావాలనుకుంటే అరౌండ్ 50,000 రూపీస్ లోపు మనకి మోటో G50 అల్ట్రా అయితే వస్తుంది. ఇందులో కూడా మీకు పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి అనమాట, టెలిఫోటో లెన్స్ అనేవి. మీకు కెమెరా సెటప్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్తో వస్తుంది. క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కాకపోతే బ్యాటరీ అనేది 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. లైక్ ఎట్లా అంటే ఈ ఫోన్లో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. అంటే బాగా హెవీగా వాడే వాళ్ళు అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. సో కొంచెం అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవేమి మాకు ఫరక్ పడదు అనుకుంటే, బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే మోటో G50 అల్ట్రా బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్కి. ఇంకా 50,000 పైకి వెళ్ళిపోతే 60,000 దగ్గర మనకి 60,000 నుంచి 65,000 రూపాయల దగ్గరలో మనకి సామ్సంగ్ S23 అల్ట్రా అయితే వస్తుంది. 67,000 సంథింగ్ వస్తుంది అనమాట. సో బెస్ట్ ఫోన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ కింగ్ అని చెప్పొచ్చు. లైక్ ఎట్లా అంటే మనకి ఐఫోన్ తర్వాత ఒక ఫోన్ ఉంది తీసుకోవాలి ఆండ్రాయిడ్ అనుకుంటే అది మీకు సామ్సంగ్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ లో. సో 67,000 దగ్గర మనకి సామ్సంగ్ S23 అల్ట్రా అయితే వస్తుంది. స్పెక్స్ అని నేను చెప్పి మళ్ళీ మీకు బోర్ కొట్టించను. చాలా మంచి ఫోన్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే 60 లోపు మనకి 55-60 లోపు మనకి OnePlus 12 కూడా వస్తుంది. సో అది కూడా చాలా మంచి ఫోనే. కాకపోతే S23 అల్ట్రాతో మనకి కంపేర్ చేస్తే కొంచెం వెనకే ఉంటుంది. కాకపోతే అది కూడా బెస్ట్ ఫోన్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు OnePlus నుంచి కావాలనుకుంటే OnePlus 12 కూడా తీసుకోవచ్చు. ఇంకా మనం 80,000 90,000 దగ్గరలో వెళ్తే 90,000 దగ్గర మీకు కెమెరా ఫోన్స్ ఒక ఫోన్ కావాలనుకుంటే Vivo X100 Pro ఉంది. ఆండ్రాయిడ్లో ఒకవేళ కావాలనుకుంటే ఓన్లీ కెమెరాస్ కోసం S24 అల్ట్రా కన్నా కానీ Vivo X100 Proలో కెమెరాస్ బాగుంటాయి. X24 అల్ట్రా వచ్చాక మనకి రీసెంట్గానే 1,10,000 అయితే వచ్చింది. ఒకవేళ సేల్లో మనకి 90,000 1,00,000 రూపాయలు లోపే రావచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందని చెప్పలేం. దానికన్నా S24 అల్ట్రా తీసుకునే కన్నా S23 అల్ట్రా తీసుకోండి. సో S25 అల్ట్రా వచ్చిన తర్వాత ఒకవేళ S24 అల్ట్రా ప్రైస్ తగ్గితే అప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ పెట్టుకున్నా లేకపోతే తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏం లేదు. మీరు S23 స్కిప్ చేసి S24కి వెళ్ళి తీసుకునేంత పెద్ద చేంజెస్ అయితే ఏం లేవన్నమాట. ఆ ఫోన్కి ఈ ఫోన్కి S23 అల్ట్రా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట ఆ ప్రైస్కి. ఇంకా 80,000-90,000 పైన వెళ్ళిపోతే మనకు ఐఫోన్స్ వస్తాయి. 16 కావచ్చు, ఇవన్నీ వస్తాయి అనమాట. సో అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళకి బడ్జెట్తో పని లేదు. సో మీకు నచ్చిన ఫోన్ తీసుకోవచ్చు. సో 16 Pro Max కానీ 15 Pro Max కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 15 Pro Max కానీ 15 Pro కానీ తీసుకునే ఉద్దేశంలో ఉంటే స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ ఎట్లన్నా మనకి iPhone 15 Pro Maxలో కొంచెం హెడ్డింగ్ ఇష్యూ అయితే ఉన్నాయన్నమాట. సో అవి అంత ఫరక్ కాదు, మాకు నో ప్రాబ్లం అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. iPhone 15 Pro Maxకి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ వద్దు అనుకుంటే వెయిట్ చేయొచ్చు. అంటే iPhone 16 మనకి మళ్ళీ 17 వచ్చిన ప్రైస్ తగ్గుతుంది కదా, ఒకవేళ అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. సో ఒకవేళ డబ్బులు అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళకి అంత మ్యాటర్ కాదు కాబట్టి మీకు నచ్చిన ఫోన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇది వీడియో వచ్చేసరికి 7,000 నుంచి 1,00,000 రూపాయల లోపు. సో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు నేను, నాకు తెలుసు మీరు అడగొచ్చు కామెంట్స్లో ఆ ఫోన్ చెప్పలేదు ఈ ఫోన్ చెప్పలేదు అని చెప్పేసి. ఇంటెన్షనల్గానే చెప్పలేదు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. 100 ఫోన్లు ఉంటే 100 ఫోన్లు మనం కొనం కదా. 100లో ఒక 10 మంచి ఫోన్లు ఉంటే ఆ 10లో మనం కొనదగ్గే ఫోన్స్ మాత్రం పిక్ చేసుకోవాలి. చెత్త మొత్తం పక్కన వేసేయాలి. మనకి ఎంత అవసరం లేదు. 7,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా సేల్స్లో ఫోన్స్ కొనాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా దగ్గర కంటెంట్ ఉంది మీకు వర్త్ అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కొత్త క్వాలిటీ కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై. జై హింద్.